హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే మనకి ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే మనకి రెడ్ లేబుల్ కోసం అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనకి యానంలో రెడ్ లేబుల్ యొక్క ప్రైస్ ఎంత, అయితే మనకి యానంలో రెడ్ లేబుల్ అనేది మనం యానం నుంచి ఏపీకి పట్టుకుని వెళ్ళొచ్చా, లేదంటే మనకి ఇంకా చెప్పాలంటే యానంలో ఈ రెడ్ లేబుల్ యొక్క బాటిల్ని మనం రెస్టారెంట్లో డ్రింక్ చేస్తే మనకి ఎంత పర్సెంట్ జిఎస్టీ పడుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు ఏదైనా బాటిల్ యొక్క ప్రైస్, మీకు యానంలో పలానా బాటిల్ యొక్క ప్రైస్ తెలియాలి అనుకుంటే దానికోసం రివ్యూ చేయమన్నా సరే నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, బాటిల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అయితే ఏ విధంగా ఉంది. జానీ వాకర్స్ రెడ్ లేబుల్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్స్ కాకుండా మీ బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మీరు యానం రావడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ యానం వచ్చాక మీకు ఎక్కడ బెస్ట్ గెస్ట్ హౌస్ కావాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఇలా బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెట్ క్వాంటిటీ 75 CL 43 ఫ్రెండ్స్, ఓల్ ఆన్ యూ ఫ్రెండ్స్. మనకి బాటిల్ చూడడానికి అయితే మనకి చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, మనకి ఈ బాటిల్ కూడా. అండ్ మీరు కామెంట్ బాక్స్లో ఏదైనా బాటిల్ యొక్క ప్రైస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను అయితే ఆ బాటిల్ కోసం రివ్యూ చేసి పెడతా. అంటే ఇంకా చెప్పాలంటే యానంలో చాలా చాలా హోటల్స్ ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. వీటి కోసం కూడా నేను వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు మన ఛానల్లోకి వెళ్తే వీడియోస్ సెర్చ్ చేస్తే మనకి చాలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు యానం వచ్చాక గెస్ట్ హౌస్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ గెస్ట్ హౌస్లో మీరు స్టే చేయాలంటే అక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫుల్ బాటిల్ అయితే చెప్పొచ్చు 750 ml. దీని ప్రైస్ వచ్చేసి మనకి MRP ప్రైస్ వచ్చేసి మనకి 2160 రూపీస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి యానం అంటే పాండిచేరి యానంలో చూసుకున్నట్లయితే దీని ప్రైస్ అయితే మనకి 2160 అని ఉంది, ఇది MRP ప్రైస్. అయితే మనకి మీరు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళు మీ స్టేట్లో ప్రైస్ ఎంత, ఏపీ వాళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఏపీలో దీని ప్రైస్ ఎంత అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి జానీ వాకర్స్ రెడ్ లేబుల్ ఫ్రెండ్స్. అయితే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి చాలా మంది ఏమని అడుగుతున్నారంటే ఫ్రెండ్స్, ఇలాగా మన కామెంట్ బాక్స్లో కామెంట్లో నేను చదువుతున్నాను, ఈ బాటిల్ని మనం ఏపీకి కానీ తెలంగాణకి కానీ పట్టుకుంటూ వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అలా పట్టుకుంటూ వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే మనం కాకినాడ వైపు వెళ్ళినా సరే, అమలాపురం వైపు వెళ్ళినా రెండు వైపున 2 చెక్ పోస్టులు అయితే ఉంటాయి. కంపల్సరీ మీరు బైక్ మీద వెళ్ళినా సరే, కార్ మీద వెళ్ళినా సరే, అండ్ ఆర్టీసీ బస్సులో వెళ్ళినా సరే కంపల్సరీ చెక్ చేస్తారు. ఒకవేళ బాటిల్ తీసుకుంటే పర్వాలేదు, కానీ బాటిల్తో పాటు మిమ్మల్ని కూడా మీ మీద కేసు కూడా కొన్ని సార్లు అయితే మనకి ఎస్సీకి దొరికితే కంపల్సరీ అయితే మనకి కేసు అయితే రాస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే దీని ప్రైస్ అయితే నేను చెప్పాను కదా 2160 అని చెప్పాను కదా. ఇది మన బార్ అండ్ రెస్టారెంట్లో డ్రింక్ చేస్తే 20% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. 20% అంటే మనకి 2000 మీద 200 అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే యానంలో ఉన్న బెస్ట్ హోటల్స్ లేదా రిసార్ట్స్ లేదా గెస్ట్ హౌస్ అని వీడియో చేసి పెట్టమన్నారు, నేను అవి కూడా చేసి పెట్టాను. అండ్ మనకి యానంలో ఇంకా చెప్పాలంటే బెస్ట్ గెస్ట్ హౌస్ అయితే పెట్టాను, శ్రీ సాయి గెస్ట్ హౌస్ కోసం చెప్పాను. ఒకసారి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు అన్నీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే షేర్ చేయడం వల్ల మీరు కలిసి ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి యానం రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.